పెట్టాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర భౌగోళికంగా వేరుపడమే కాదు, సాంస్కృతికంగా వేరుపడాలని మనం చాలా పెద్ద క్యాంపెయిన్ చేసినాం. తెలంగాణ కల్చర్ వేరు, ఆంధ్ర కల్చర్ వేరు. కల్చర్లో విగ్రహాలు భాగం, చిహ్నాలు భాగం, నిర్మాణాలు భాగం. కాబట్టి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని నిర్మించిన నిర్మాణాలని కాపాడుకుంటూ ఆ అస్తిత్వాన్ని దెబ్బతీసిన ఆంధ్ర నిర్మాణాలని, సంస్కృతిని, ఆ కల్చరల్ సింబల్స్ అన్నిటినీ మనం వ్యతిరేకిస్తూ వచ్చినాం. తెలంగాణ రాకముందే మన అందరికీ తెలుసు రాబోయేది దొరల తెలంగాణ అని. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సామాజిక తెలంగాణ కావాలని వాదించిన వాళ్ళమే, కనీసం ప్రజాస్వామిక తెలంగాణ అయినా రావాలని వాదించిన వాళ్ళమే. ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ రాలేదు, చివరికి భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డది. భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడుతుందని ఆ రోజు కోదండరాం సార్ వాదించిండు. కోదండరాం సార్ జేఏసీలో ఉన్న వాళ్ళు వాదించారు, ఆయనని మద్దతు ఇచ్చిన వాళ్ళు, లేదంటే జనరల్గా ఉద్యమం జరగాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా వాదించారు. అదే జరిగింది, వచ్చింది. వచ్చిన తర్వాత 2015 నుండే బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం, రాజకీయ విముక్తి అనే ఒక అంశం మీద 10 జిల్లాలలో మీటింగ్లు పెట్టాం మేము, నేను పస్నూరు రవీందర్ అందరం కలిసి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కేసీఆర్ పాలించిన 10 సంవత్సరాలు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి వచ్చి 1 year కాకముందే ఎందుకు విమర్శ చేస్తున్నారు అనేది ప్రశ్న. 2015 నుంచే మొదలు పెట్టాం మేము. తెలంగాణలో జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసాన్ని, సామాజిక ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ లెక్కలేనన్ని మీటింగులు పెట్టాం. తెలంగాణ రాకముందు తెలంగాణ పల్లెల్లో తిరిగి మీటింగులు పెట్టాం, తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెల్లో తిరిగి మీటింగులు పెట్టాం, రచనలు చేశాం, ప్రసంగాలు ఇచ్చాం, ఉపన్యాసాలు ఇచ్చాం. అంతేకాదు తెలంగాణలో దళితుల మీద, గిరిజనుల మీద, మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు గౌరీ లంకేష్ను చంపి కంచైలేను కూడా చంపుతామని అన్నప్పుడు గౌరీ లంకేష్ హత్యని ఖండిద్దాం, కంచైలేను కాపాడుకుందామని బహుజన ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ఇదే ఎస్వికే మెయిన్ హాల్లో పెద్ద మీటింగ్ పెట్టాం. బహుజన ప్రతిఘటన వేదిక అనే దాన్ని నేను ఆర్గనైజ్ చేసి, నేను ఫస్ట్ మేమందరం చేశాం. తర్వాత నాగార్జున సాగర్ సర్కిల్లో ఊసాంబ శివరావు సార్తో కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం. ఆ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ అంటే 2017 వరకు, 2018లో ఎలక్షన్స్ రాబోయేంత వరకు కూడా కేసీఆర్ విధానాల్ని తూర్పారబడుతూ ప్రజల్ని చైతన్యం చేశాం. కేసీఆర్కి అండగా ఎప్పుడు నిలబడ్డాం? అండగా నిలబడ్డ వాళ్ళు అధికార పార్టీతోటి ఉన్నారు, వాళ్ళు పదవులు తీసుకున్నారు, పుస్తకాలు రాశారు, ప్రశంసలు పొందారు, మెప్పు పొందారు, పదవులు పొందారు, అవార్డులు తీసుకున్నారు. వాళ్ళు మనము విడిపోయి ఉన్నాం, చాలా క్లియర్గా సపరేట్ అయి ఉన్నాం. కాబట్టి తెలంగాణలో కేసీఆర్ని సమర్థిస్తూ ఇక్కడ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు లేరు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన, అమలు చేస్తున్న డెవలప్మెంట్ మోడల్స్ మీద చాలా స్పష్టమైన వైఖరితో పనిచేసాం మనం. 2018 ఎలక్షన్స్ తర్వాత కూడా ఎన్ని మీటింగులు పెట్టాం బహుజన రచయితల వేదిక తరపున, రచయితల సంఘం తరపున, బహుజన విద్యావంతుల వేదిక తరపున, బహుజన కథా కచ్చీరు, బహుజన ధూమ్ధాము. అసలు తీరికలేనంత పని చేస్తే ఆ చైతన్యంలోంచి కేసీఆర్ ఓడిపోయాడు. అదే కేసీఆర్ విధానాలు బీజేపీ బలపడడానికి కారణం అవుతున్నాయని కూడా మనం పోరాటం చేశాం. నువ్వు కాంగ్రెస్ని శత్రువుగా ఎంచుకోకుండా బీజేపీని ఎందుకు శత్రువుగా ఎంచుకున్నావు అని చెప్పి మనం ప్రశ్నించాం. బీజేపీ బలపడడానికి కేసీఆర్ విధానాలే కారణం, ఈయన లోపాయికారిగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని విమర్శించాం, రాశాం, వీధులు తిరిగి ప్రచారం చేశాం. కేసీఆర్ తోటి మనం ఎప్పుడు జత కలిసాం? కనీసం ఎప్పుడైనా కనీసం ఆయన ఆఫీస్ ముఖం అన్న చూసినాం? మనం ఎవరు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కాదు. ఈ పరిరక్షణ వేదికని తయారు చేసిన వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ తోటి లేరు, ఇన్క్లూడింగ్ సంగ్ శెట్టి.
కాబట్టి ఈ విషయం దయచేసి అర్థం చేసుకోవాలి. నేనేమంటున్నానంటే విగ్రహాలు, ఇంతకు ముందు అన్న ఒక పాయింట్ చెప్పి పాశం అన్న ఇంకొక వైపు పోయిండు. అసలు మొదలుపెట్టినది ఏంటంటే విగ్రహాలు రెండు రకాలు. ఒకటి, జాతీయ స్థాయిలో ఉన్న మహానుభావుల విగ్రహాలకి ఎవరు అభ్యంతరం చెప్పరు. చివరికి గాంధీ విగ్రహం అయినా సరే, అంబేద్కర్ విగ్రహాలు దేశం నిండా ఉన్నట్టే గాంధీ విగ్రహాలు కూడా ఉన్నాయి, ఎక్కడ వ్యతిరేకించరు. ఇప్పటికీ గాంధీ విగ్రహాలు తెలంగాణ అంతటా పెట్టుకున్నా ఎవరు వ్యతిరేకించరు. ఒక స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన వ్యక్తిగా, నాయకుడిగా అందరూ గౌరవిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ కోవట్లు ఉన్న ప్రాంతాల్లో వైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళు తప్పేం లేదు, పెట్టుకోవాలి. ఆయనతో పాటు వైశ్యులతో పాటు ఇతర వర్గాలు కూడా గాంధీ గారి విగ్రహాలు పెట్టుకోవాలి. గాంధీ గారితోటి సైద్ధాంతికంగా అంబేద్కర్కి విభేదాలు ఉన్నాయి, మాకు కూడా విభేదాలు ఉన్నాయి. కానీ ఆయన దేశం కోసం చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే గీతే వైశ్యులకి ప్రతినిధి గాంధీ అవుతాడు, కానీ రోషయ్య ఎట్లా అవుతాడు? తెలంగాణలో వైశ్యుల ఓట్ల కోసమే కదా రేవంత్ రెడ్డి రోషయ్య గారి విగ్రహం పెడతా అంటున్నది. మనము గాంధీ గారి విగ్రహం పెట్టండి, మీరు అంబేద్కర్ గారితో పాటు సమానంగా ఒక 100 అడుగుల విగ్రహం పెట్టండి, అభ్యంతరం లేదు. రోషయ్య గారు మంచి లెజిస్లేటివ్ మెంబరు, ఆయన మంచి ఎమ్మెల్యే, చాలా చక్కటి విద్యాధికుడు, దాంతో పాటు ఆయన గొప్ప ఆర్థికవేత్త, ఎక్కువ సార్లు ఫైనాన్స్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వ్యక్తి. ఒక్కరోజు కూడా అసెంబ్లీలో ఒక రాజకీయ పరిభాష తప్ప తప్పుడు మాట మాట్లాడని, పొల్లు మాట మాట్లాడని ఏకైక నాయకుడు ఆయన. రాజశేఖర్ రెడ్డి అయినా చంద్రబాబును చూసి అప్పుడప్పుడు తన అసహనం కోల్పోయి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. కానీ రోషే గారు ఏనాడు పరుష పదజాలం వాడలేదు. ఆయన మాట్లాడిన ప్రసంగాల్ని రాస్తే పుస్తకాలు అవుతాయి, ఇక మనం కొత్తగా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. అంత గొప్ప మేధావి. వ్యక్తిగతంగా తెలంగాణ పరంగా ఆయన్ని గౌరవిస్తాం, కానీ తెలంగాణకి ఆయన కల్చరల్ సింబల్ కాదు. ఒకటి, తెలంగాణ కోమట్లకి కూడా ఆయన కల్చరల్ సింబల్ కాదు. అయితే గీతే మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అవుతాడు, ఏసీ గుప్తా అవుతాడు, ఆయన అనాగ్రంథమాల స్థాపించాడు, ఆయన అవుతాడు మన వైశ్యులకి. ఇప్పుడు చందాకాంతయ్య వరంగల్ జిల్లాలో హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి భూమి ఇచ్చి, కాలేజీ ఏర్పాటు చేయడానికి భూమి ఇచ్చి తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడ్డటువంటి గొప్ప వ్యక్తి చందాకాంతయ్య. అలాంటి గొప్ప వైశ్యులు చాలా మంది ఉన్నారు ఈ హైదరాబాద్లో, ఈ తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కాబట్టి కోమట్ల ఆత్మగౌరవం రోషేతో ముడిపడి లేదు. కోమట్ల ఆత్మగౌరవము, సామాజిక గౌరవము గాంధీ గారితో ముడిపడి ఉన్నది, చందా కాంతయ్య గారితో ముడిపడి ఉన్నది, ఏసీ గుప్తా గారితో ముడిపడి ఉన్నది. జైని మల్లయ్య గుప్తా ఆయనే కోమటేనా? సో ఆయనతో ఉన్నాడు. గొప్ప వ్యక్తులు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి వైశ్యులు చాలా మంది ఉన్నారు. మనం వాటిని బయట తీయాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్ర మహాసభలో చాలా మంది కీలకంగా పనిచేశారు. అందుకని వైశ్యులని ఆకర్షించడానికే రేవంత్ రెడ్డి గారు గనక రోషయ్య గారి విగ్రహం పెట్టాలనుకుంటే, వాళ్ళని ఆకర్షించడానికి వైశ్య మహానుభావులు చాలా మంది ఉన్నారు. వారి విగ్రహాలు పెట్టండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం, ఆహ్వానిస్తాం. విగ్రహం కన్నా ముఖ్యంగా వైశ్యుల వ్యాపారం ప్రమాదంలో పడ్డది. మార్వాడీల మూలంగా వైశ్యుల జీవిక దెబ్బతింటున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మార్వాడీలు తెలంగాణ వ్యాపారాన్ని మొత్తం ఆక్రమించేశారు. తెలంగాణ వైశ్యులు, తెలంగాణ రెడ్లు, తెలంగాణ కాపులు, తెలంగాణ పద్మశాలు, సబ్బండ వర్గాల వాళ్ళు వ్యాపార రంగంలో మార్వాడీలతో పోటీ పడలేక నష్టపోతున్నారు. వాళ్ళని కాపాడి, వాళ్ళ వ్యాపారాన్ని కాపాడితే వాళ్ళకి గౌరవం. ఈరోజు నిన్ననే వరంగల్ జిల్లాలో ఒక 5-6 మార్వాడిని అరెస్ట్ చేసిరన్న. నకిలీ ఎలక్ట్రిక్ సామాన్లు అమ్ముతున్నందుకు, ప్లగ్గులు, లైట్లు నకిలీవి అమ్ముతున్నందుకు పోలీసు వాళ్ళు రైడ్ చేసి అరెస్ట్ చేసి దొంగలు కూర్చుండబెట్టిరు ప్రెస్ ముందట. ఒక్క వరంగల్ జిల్లాలోనే వాళ్ళ అన్ని నకిలీ సామాన్లు అమ్మితే తెలంగాణ మొత్తంలో ఎన్ని నకిలీ సామాన్లు అమ్మాలి? హైదరాబాద్ లో ఎంత అమ్మాలి? బేగం బజార్ పరిస్థితి ఏంది? సుల్తాన్ బజార్ పరిస్థితి ఏంది?
ఆ, అసలు అసలు తెలంగాణలో గోధుమ పిండిని టాబ్లెట్లుగా అమ్ముతున్న వాళ్ళు కూడా మార్వాడీలే, మొన్ననే రీసెంట్ గా దొరికింది. అంటే ఫార్మసీ నకిలీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే వస్తువులు నకిలీ, ప్రతి ఫుడ్ నకిలీ. తెలంగాణ యొక్క సౌందర్యాన్ని నాశనం చేస్తున్న వాళ్ళు ఈ మార్వాడీలు. ఈ మార్వాడీలకి అవకాశం ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ మూలంగానే ఇక్కడ మార్వాడీల ప్రాబల్యం పెరిగింది. విశ్వనగరం విశ్వనగరం అనే భాష కేసీఆర్ వాడిండు, రేవంత్ రెడ్డి వాడుతున్నాడు. విశ్వనగరం పేరు మీద ఎవరికి అప్పచెప్తున్నారు మీరు భూములు అంటే మళ్ళా ఉత్తరాది వ్యాపార వర్గాలకే అప్పచెప్తున్నారు. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి నమూనా అది ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది సంపన్న వర్గాలకి, ఉత్తరాది వ్యాపార వర్గాలకి ఉపయోగపడుతున్నటువంటి అభివృద్ధి నమూనా. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ వేదిక ద్వారా మనము తెలంగాణ వనరుల్ని, తెలంగాణ సంపదని కూడా కాపాడుకోవడం అనేది అవసరము. కేవలం విగ్రహం వరకే ఇది పరిమితం కాకూడదు అనేది నా కోరిక, నా ఆలోచన. కాబట్టి మిత్రులారా, వీసీకే పార్టీ తరఫున నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఇప్పుడే మనం జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చి 11 నెలలు అయింది కాబట్టి ఆయనని మనము గౌరవిస్తూనే ఆయనకి సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాము. మన డిమాండ్ కూడా ముందడ పెడుతున్నాము. మీరు తొందరపడి బీజేపీ ఎజెండాని అమలు చేయకండి. రేవంత్ రెడ్డి గారికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి, రైతులకి 1000 ఆవుల్ని అందించండి. 1000 ఆవులు కాదు, 1,00,000 ఆవుల్ని ఇవ్వండి రైతుకి. రైతులు ఆవులు మేపుకోవడానికి భూములు ఇవ్వండి. కానీ గోశాలలు మీరు నిర్మించటం ఏంటి సార్? ఎనకపల్లిలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు దున్నుకుంటున్న 100 ఎకరాల భూమిని మీరు గోశాలకు ఇవ్వడం ఏంటి? గోశాలలో ఉన్న ఏ ఆవు బతకలేదు. గోశాలలో ఉన్న ఆవు ఈ దేశంలో కాదు ఎక్కడ కూడా బతకదు. ఎందుకంటే ఆవు సహజ లక్షణము అడవిలో తిరగాలి, చెట్లు చేమల్లో తిరగాలి, నచ్చిన ఆకు అలము తినాలి, దానికి రక్త ప్రసరణ జరగాలి, అది బిడ్డల్ని కనాలి, అప్పుడే అది ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి ఆవు అవుతుంది. తీసుకొచ్చి గుంజకు కట్టేసి దాని ముందట పచ్చగడ్డి ఎండుగడ్డి వేసేస్తే దానికి రక్త ప్రసరణ జరగక, దాని జీవావయవాలు సరిగ్గా పనిచేయక ఎన్ని ఆవులు చచ్చిపోతున్నాయి. ఎంత పాపం మూట కట్టుకుంటున్నారు వీళ్ళు గోశాలల పేరు మీద. ఈ గోశాల రాజకీయాలు అన్ని చేస్తున్నది కూడా మార్వాడీలే. తెలంగాణలో గోశ ఉసురు తగులుతుంది వీళ్ళకి, గోశాలకి. నేను హిందూ ఎక్స్ట్రీమిస్టులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, బజరంగ్ దళ్, విహెచ్పి, మీరు ఎవరైనా కావచ్చు, మీరు నిజంగా ఆవుల్ని కాపాడాలంటే అవి రైతులకు ఇవ్వండి. గోశాలల పేరు మీద షో చేయకండి. వాటి మూలంగా ఆవులు ప్రాణాలు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరు వేములవాడలో గోశాల ఏర్పాటు చేయొద్దు, ఎనకపల్లిలో గోశాల ఏర్పాటు చేయొద్దు. రైతుల దగ్గర భూములు ఉన్నాయి, వాళ్ళకి ఆవులు ఇవ్వండి, పెంచుకుంటారు, పాలు తీస్తారు, అమ్ముకుంటారు, ఆవులు మంచిగా ఉంటాయి, మన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, డబ్బులు మిగులుతాయి. రైతులకు భూములు ఇవ్వండి, మిగులు భూములు ఇవ్వండి. ఆ భూములతోటి వాళ్ళు ఆవుల్ని, పశువుల్ని పెంచుకుంటారు. ఒక ఆవులే కాదు, బర్రెలు, గొర్రెలు అన్ని ఇవ్వాలి. ఒక ఆవు ఇస్తే మాత్రం అదేం చేస్తుంది? ఎద్దులు ఇవ్వకపోతే, కోడలు ఇవ్వకపోతే ఆవేం చేస్తుంది? అది పిల్లలు పెట్టాలి కదా, పునరుత్పత్తి లేదు కదా. కాబట్టి రాజ్యాంగమే పశు సంపదని కాపాడాలని చెప్తున్నది. ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ది స్టేట్. రాజ్యాంగాన్ని మీరు అమలు చేయండి. అందుకని మనము విగ్రహం దగ్గర నుంచి ఆవు దాకా పోయినాము. మిత్రులారా, తెలంగాణ సంస్కృతి ఇంతకుముందు అన్న మాట్లాడిండు, సినిమా వేరుపడాల బరాబర్. అసలు తెలంగాణ సినిమా, ఆంధ్ర సినిమా అని 2 వేరుపడాలి. తెలుగు సినిమా ఏందండి? తెలుగు భాష ఏందండి? తెలంగాణ భాష, ఆంధ్ర భాష. నన్నయ్య మహాభారత ఆంధ్రీకరణం అన్నారు, కానీ తెలుగీకరణం అన్నారా? ఆంధ్రీకరణం. ఆంధ్ర భాష, ఆంధ్రోళ్ళు మాట్లాడేది ఆంధ్ర భాష, తెలంగాణోళ్ళు మాట్లాడేది తెలంగాణ భాష. మదాంధ్ర భాగవతం అన్నారు. కాబట్టి అది ఆంధ్రుల భాష, ఆంధ్ర భాష అతి ప్రాచీనమైన భాష. ఇది తెలంగాణ భాష, ఇది ప్రాచీనమైన భాష. ఇట్లా విడిపోతే తప్ప తెలుగు సినిమా విడిపోదు. తెలుగు సినిమా డిఫైన్ చేసుకోవాలి. తెలంగాణ సినిమా ఏంటిది, ఆంధ్ర సినిమా ఏంటిది అనేది డిఫైన్ చేసుకుంటే, దానికి ఒక కల్చరల్ పాలసీ, ఒక సినిమా పాలసీ తయారు చేసుకుంటే, మనము మన అవార్డులు మనమే ఇవ్వాలి. మన పైసలతోటి ఆంధ్రోళ్ళకి అవార్డు ఇచ్చి, మరి ఆంధ్రోళ్ళు ఏం చేస్తారని చంద్రబాబు ఏం చేస్తాడు? చంద్రబాబు కూడా అవార్డులు ఇవ్వాలి కదా, మరి ఏమి ఇస్తాడు ఆయన మళ్ళా? కాబట్టి తెలంగాణలో తయారయ్యే సినిమాలకి
తెలంగాణ ప్రొడ్యూసరు, తెలంగాణ డైరెక్టరు, తెలంగాణ కల్చరు, తెలంగాణ కంటెంట్ ఉన్న సినిమాలైనా తెలంగాణ సినిమాలుగా గుర్తించి వాళ్ళకి అవార్డు ఇస్తే అది గద్దరికి సార్థకత. గదర్ పేరు మీద ఆంధ్రోలకి అవార్డు ఇస్తే, చంద్రబాబు ఆంధ్రోలకే ఇచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్రోలకే ఇస్తే ఎందుకు ఇది మరి తెలంగాణ వచ్చేందుకు? అందుకని తెలంగాణ ఆంధ్రాకి వ్యతిరేకం కాదు మనం మాట్లాడుతున్నది. ఆంధ్ర అస్తిత్వాన్ని ఆంధ్ర నిలబెట్టుకోవాలి. ఎంత సిగ్గుచేటు! ఆంధ్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్లు హైదరాబాద్లో ఉంటాయని, మినిస్టర్ని కలవాలంటే గుంటూరు నుంచే హైదరాబాద్కి వచ్చి కలుస్తారు ఆంధ్ర మినిస్టర్లని. ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఆంధ్ర మినిస్టర్లు, ఎంపీలు అందరూ హైదరాబాద్లో మకాం. మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి. హైదరాబాద్, విజయవాడలో ఉండండి. ఇక్కడ ఏం పని అండి మీకు? 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. విజయవాడలో ఉండండి, గుంటూరులో ఉండండి. మీరు అక్కడ ఆంధ్ర ప్రజలు బాధలు పడుతున్నారు. అందుకని స్పష్టంగా భౌగోళిక విభజన మాత్రమే కాదు, సాంస్కృతిక విభజన జరగాలి, భాషా విభజన జరగాలి, కళా విభజన జరగాలి, సినిమా విభజన జరగాలి. ముందు మనము మానసికంగా విభజించుకోవాలి. మెంటల్లీ డివైడ్ కావాలి, సపరేట్ కావాలి. మెంటల్లీ సపరేట్ కాకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. థ్యాంక్ యూ చెప్పి